హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, మిమ్మల్ని వదలలేకపోతున్నారట, మీతోనే ఉండాలనుకుంటున్నారట. మరి దేనికో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూస్తున్నాం మా యూనివర్స్ ఒక పర్సన్ ఎందుకు మీరే కావాలనుకుంటున్నారు, మీతోనే ఉండాలనుకుంటున్నారు, దేనికి ఒకసారి చెక్ చేద్దాం. ఈ పర్సన్ నేను 3 times కానీ 5 times కానీ జ్ఞాపకం చేసుకోండి. అంత ఉన్న రిలేషన్ కానీ ఏదైనా ఒకసారి 5 times ఇలా చిటిక వేయండి. ఓకేనా? మీకు రిజల్ట్ అవుతుంది. ఓకే, గ్రోత్ వచ్చేసేసింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 of wands, జడ్జిమెంట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్, ఎందుకు మీతోనే ఉండాలనుకుంటున్నారు, దేనికి, ఎందుకు మీరు పదే పదే గుర్తొస్తున్నారు, వచ్చేసింది. క్లారిఫికేషన్ తీసుకున్నాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి 3 of cups, 5 of wandsకి ద స్టార్. తన విష్ణు, తన కోరిక మీరేనట. ఏంటబ్బా? ద ఎంపరర్. డెత్, వెయిటింగ్, 4 of pentacles, 6 of swordsకి the hermit, death clarification, 10 of swords, 9 of wands clarification, the justice, the hermit clarification, knight of wands. ద వరల్డ్తో 8 of cups, 7 cupsతో. ఓకే, 5 cards తీసుకున్నానా? ఎందుకు రావాలనుకుంటున్నారు, దేనికి రావాలనుకుంటున్నారు, మీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోయింది. ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, దేనికి ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? దేనికి ఉన్నారు, ఎందుకున్నారు అనేది మనం తెలుసుకుందాం. ద వరల్డ్తో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది. ఓకేనా? అది ఏదైనా సరే, అది ఏదైనా సరే ఎండ్ అయిపోవాలని చెప్పేసి ఒక సైకిల్ ఎండ్ అయిపోవాలని చూస్తున్నారు. 7 of cupsతో వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు ఎంతలా భయపడుతున్నారంటే, వన్ సెకండ్.
సారీ, వాళ్ళు ఎంతలా భయపడిపోతున్నారు అంటే ఈ రిలేషన్లో చాలా భయపడిపోతున్నారు. ఓకేనా, చాలా అంటే చాలా భయపడిపోతున్నారు. డిస్టర్బెన్స్ కావద్దు అంటే డిస్టర్బెన్స్ మా ఇంట్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు వీడియో చేసే టయానికి. చాలా చాలా వాళ్ళు ఏదో విషయంలో భయపడిపోతున్నారు. ఒక క్లారిటీ ఇవ్వాలన్నా భయపడిపోతున్నారు. వాళ్ళు ఒక ముందుకు ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయపడిపోతున్నారు. ఓకేనా, ఈ వాళ్ళ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఆ సైకిల్ కాస్త ఎండ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఒక క్లారిటీ రావడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకేనా, మూవ్ ఆన్ ఆల్రెడీ అయిపోయారు. ఓకే, ఆ విషయంలో క్లారిటీ వచ్చేసేసి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇంకా వాళ్ళ మైండ్లో ఉన్నారా, మీ మైండ్లో వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసానని వెయిట్ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు. ఓకేనా, ఈ డెక్కి వచ్చేసేసి క్లారిటీ ఏంటి అంటే గ్రో చేయాలని వెయిట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంతలా బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేక, ఎన్నాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేక, ఏది వాళ్ళు చూస్ చేసుకున్నది అది రైట్ అనుకున్నారు, రైట్ పాత్ అనుకున్నారు, బట్ అది రైట్ పాత్ కాదని చెప్పేసి అన్నీ మీ విషయాన్ని గ్రో చేయాలని చెప్పేసి అన్నీ వాళ్ళు తలుచుకొని వాళ్ళు బాధపడిపోతున్నారు. జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. వాళ్ళ విష్ అది మీరే. 4 ఆఫ్ పెంటికల్స్తో ఒక పొసెస్నెస్, ఇక్కడ కూడా మనకు పొసెస్నెస్ కార్డు వచ్చేసేసింది. మీరు ఎక్కడ చేజారిపోయారన్న భయం. ఓకేనా, కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఓకే సెలబ్రేషన్, అన్ని గ్రోత్ ఉంది, మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా వాళ్ళకు మనశ్శాంతి లేదు. వాళ్ళకి ఎందుకు మనశ్శాంతి లేదు అంటే మన మనసుకు నచ్చింది మనకు దగ్గర ఉంటేనే మనకు మనశ్శాంతి. అది లేనప్పుడు ఎన్ని ఉన్నా అది వేస్ట్ అని చెప్పేసానని కింగ్ ఆఫ్ పెంటికల్స్తో వాళ్ళకు చుట్టూతో ఫ్రెండ్స్ ఉన్నారు, తన అనుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మీరు లేరన్న లోటు బాధ. 3 ఆఫ్ కప్స్తో మీ ఇద్దరి మధ్య ఒక న్యూచురల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నా చేసినా కూడా ఆ ఫ్రెండ్స్తో తన విషయాలు మీ గురించి తెలుసుకునటము, మీరేం చేస్తున్నారని తెలుసుకునటము, వాళ్ళు మీ గురించి చెప్తున్నప్పుడల్లా వాళ్ళు పొంగిపోతున్నారు. మీ గురించి తెలుసుకొని మీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కలేనంత ఆనందంగా ఉంది. అయితే మనకి ద స్టార్తో ఇక్కడ బాటం దగ్గర స్టార్ వచ్చింది. ఒక్క నిమిషం, ఇక్కడ స్టార్ వచ్చేసింది. ద స్టార్తో ఏంటి 5 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ తీస్తే ఈ గొడవలు కాస్త ఎండ్ అయిపోవాలి. వాళ్ళ విష్ అనేది ఏంటి, మీతో ఉంటేనే విష్, మీతో ఉంటేనే సంతోషం, మీతో ఉంటేనే అన్నీ సాధించినట్టని 5 ఆఫ్ వ్యాండ్స్తో వాళ్ళు ఒక స్టార్లా వాళ్ళు ఒక యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రేర్ చేస్తున్నారు. వాళ్ళ విష్, వాళ్ళ కోరిక, వాళ్ళ మెంటల్ టెన్షన్ నుంచి బయటపడాలని, వాళ్ళ ఉన్న ఏదైనా కార్మిక్ బాండ్లో కానీ చిక్కుకొని పోయి ఉంటే అందులో నుంచి కూడా బయటపడాలని చెప్పేసారని వాళ్ళు పదే యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు. ఓకేనా, దీనికి కారణం ఏంటి అంటే జడ్జిమెంట్, ద కర్మ. వాళ్ళు ఎంత కర్మ అనుభవిస్తున్నా కూడా ఒక ఎంపరర్లా ధైర్యంతో మాత్రం పైకి ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఉన్నారే కానీ వాళ్ళ లోపల ఏమీ లేదు. ఒక నిరాశ, నిస్పృహ, ఓకేనా, అశాంతి, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కలిసి రావట్లేదు, ఏం లేదు. ఒక సినారియో మాత్రం డబ్బు ఉంది, అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేదు. ఒక సినారియో ఏం చేద్దామన్నా సక్సెస్ లేదు. ఓకేనా, ఏం చేద్దామన్నా సక్సెస్ లేదు. నా అనుకునే వాళ్ళకు వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో. ఓకేనా, మంచి వాళ్ళని మోసం చేసినా, మంచి వాళ్ళకు దూరంగా ఉన్నా, మంచి వాళ్ళకి వాళ్ళకు ఇది మంచి చెడు అని చెప్పకుండా స్టక్ ఎనర్జీలో ఉంచేసి నమ్మక ద్రోహానికి నేను ఒక మొండిగా తయారయ్యాను. నేను నమ్మక ద్రోహం చేశాను, ఒక మొండిగా తయారయ్యాను. నాకు ఎమోషన్స్ చూపించే వాళ్ళు లేరు, నా అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా నేను ఒంటరిని అని బాధపడిపోతున్నారు. ఓకేనా, అద్దుగా 7 ఆఫ్ వ్యాండ్స్తో ఎవరితో మాట్లాడటం లేదు, ఎవరిని కలవటం లేదు, ఏది చెప్పట్లేదు. వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ విష్, వాళ్ళ కోరిక మీతో ఉంటేనే వాళ్ళ కప్పు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా, అయితే అంతలా కర్మ అనుభవిస్తున్నారు కాబట్టి నేను ల్యాంగ్ చేసి అలా బాధపడుతున్నారు, ఇలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, తుడుస్తున్నారని పెద్ద స్టోరీ చెప్పను. నేను చెప్పేస్తాను కానీ 1-2 వర్డ్స్తోనే చెప్పేసేస్తాను. ఇది లాంగ్ చెప్పేసేయాను. కానీ బ్యాడ్ సిచ్యువేషన్ అనేది అసలు అది మాటల్లో చెప్పలేనంత అనుభవిస్తుండే. అదే పదే అలాంటి ఊకి చెప్పి అది మన లైఫ్లో కూడా అది మ్యానుఫ్యాక్చర్ చేస్తామేమో చెప్పేస్తానని నేను
కొంచెమే చెప్పేస్తుంటాను అన్నట్టు. ఒక గుడ్ అనుకోండి, దాన్ని ఎంత చెప్పుకున్నా ఆనందమే. ఓకేనా, అర్థం చేసుకోండి. వీళ్ళ ఫార్చ్యూన్తో ఈ సిచ్యువేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఓకేనా, మనకి ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ కూడా వీల్ కూడా వచ్చేసేసింది. వీళ్ళ ఫార్చ్యూన్తో కంప్లీట్గా ఈ సైకిల్ కాస్త ఎండ్ అయిపోయింది. డెత్తో రీబర్త్ ఇది కంప్లీట్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ కంప్లీట్గా ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది. ఓకేనా, వీళ్ళ ఫార్చ్యూన్, డెత్, 10 ఆఫ్ స్వార్డ్స్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. నమస్కారం చెప్పుకోండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మీరు కావాలనుకునే వాళ్ళు మీరే కావాలనుకొని జెన్యున్గా మారి వస్తున్నారు. 10 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక బ్యాలెన్స్ తీసుకొని వస్తున్నారు, ఒక పాజిటివ్గా వస్తున్నారు. ఓకేనా, 8 ఆఫ్ వ్యాండ్స్తో మీకు కాల్ చేయాలని, మీకు మెసేజ్ చేయాలని ఎంత ఎదురు చూస్తున్నారంటే మీరు కూడా చేస్తే బాగుండు. ఇది డెఫినెట్గా మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ మీరు డైవర్స్ ఇవ్వాలనుకొని మీ భర్త పైన మీ భార్య పైన మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు. ఎందుకు అనంటే మీరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. కోపతాపాలతో మీరు ఏదన్నా డైవర్స్కి ఏమన్నా మీరు అప్లికేషన్ పెట్టుకున్నా చేసుకున్నా మీకు డైవర్స్ అనేవి రావు. ఇక్కడ కూడా వీల్ వచ్చేసింది, చూసారా, రాదు. వీల్ టర్న్ అవ్వబోతుంది, మీకు అనుకూలంగా టర్న్ అవ్వబోతుంది. ఎస్, ఒక బ్యాలెన్స్ రాబోతుంది మీ రిలేషన్లో. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీరు ఏదైనా ఎంత మొండిగా చేసినా కూడా మీ రిలేషన్ ఎండ్ అవ్వలేదు. ఎండ్ అయిపోతుందేమో ఇక హోప్స్ వదిలేసుకున్న వాళ్ళు కూడా హోప్ పెట్టుకోండి. నో ఎండ్ అవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా, స్ట్రెంగ్త్, 5 ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్. మన 10 ఆఫ్ వ్యాండ్స్కి మన క్లారిఫికేషన్ తీస్తే పొసెస్నెస్ వచ్చేసింది. ఈ బడనైన ఆలోచనలు, ఒక బరువు, బాధ్యతలు, చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్కి విపరీతమైన బరువు, బాధ్యతలు ఉన్నాయి. అందులో నుంచి బయటపడలేకపోతున్నారు. ఎంత సంపాదించినా కూడా అందులోకే కూరుకుపోతున్నారు తప్ప పైకి లేవలేకపోతున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు, నేనే ఎందుకు ఇలా అని చెప్పేసి ఒక పొసెస్నెస్. దానికి ఏంటి అంటే క్లారిఫికేషన్ వచ్చే స్ట్రెంగ్త్ అంటే శని, ఏనాటి శని. హెల్త్ సరిగ్గా లేదు, ఒక రిలేషన్ సరిగ్గా లేదు, వాళ్ళ కెరియర్ సరిగ్గా లేదు, ఒక సినారియో. ఆ విషయానికి వచ్చేసి ద లవ్వర్స్తో ఒక కార్మిక్ బాండ్లో ఉన్నా కూడా, ఓకే, ఒక కార్మిక్ బాండ్లో ఉన్నా కూడా, మీరు కోర్ట్ పెంటెన్సీ రిలేషన్లో ఉన్నా కూడా మీరు ముందుకు రాలేక, వెనక్కి రాలేక, లాక్కోలేక, పీక్కోలేక సగం అవుతున్నారు. ఓకేనా, అయితే ఎందుకు అంటే 6 ఆఫ్ స్వార్డ్స్తో కంప్లీట్గా ఒక రిలేషన్ని ఎండ్ చేసుకొని మీ వైపుకు ప్రశాంతంగా ఒక ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకు వచ్చింది, మ్యారేజ్ కాని వాళ్ళకు వచ్చింది. మ్యారేజ్ అయ్యి డైవర్స్కి ఎవరు అప్లై చేశారో వాళ్ళకు డైవర్స్ అవ్వవు. మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మీ పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, ఒక మెచ్యూర్గా వస్తున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ద లవర్స్తో 2 ఆఫ్ కప్స్తో, ద హెర్మెట్తో మనము ఏంటి అంటే క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండాలని, ఆ రూటు ఎలా చేరుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మెప్పించాలి అని చెప్పేసి ద హెర్మెట్తో దారులు వెతుకుతున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్తో, నైట్ ఆఫ్ వ్యాండ్స్తో ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి అని, ఒకరి కోసం ఒకరు ఉండాలని చెప్పేసి అని వాళ్ళు ఒక దారులు వెతుకుతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మెచ్యూర్డ్ అయిన లవ్. కొంతమందికి ఇది 25-35 ఏజ్ మధ్యలో ఉన్న లవ్ ఒకరిది. కొంతమంది మాత్రం 40-35 లోపు ఉన్న వాళ్ళది, 55 కూడా ఏజ్ వాళ్ళది కూడా కనపడుతుంది. ఇది మెచ్యూర్డ్గా ఉన్నది. ఎండ్ అయిపోయింది అనుకున్నది ఎండ్ అవ్వలేదు. ఓకేనా, హోప్స్ వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు హోప్ పెట్టుకోండి. ఇది మెచ్యూర్డ్గా మళ్ళీ రాబోతుంది, మీ విష్ నెరవేరబోతుంది. కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ ఆల్రెడీ కొంతమంది ఈ ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసి కొత్త రిలేషన్లో కూడా అడుగుపెట్టారు. ఆ కొత్త రిలేషన్లో ఎవరు అడుగుపెట్టారో వాళ్ళు మళ్ళీ ఓల్డ్ సైకిల్లోకి మళ్ళీ కొత్త రిలేషన్లోకి ఎవరు అడుగుపెట్టారో ఆ కొత్తది కూడా ఎండ్ చేసేసుకొని మళ్ళీ ఓల్డ్ పర్సన్ లైఫ్లోకి కొంతమంది రాబోతున్నారు. ఓకేనా.
మరి ఎందుకు పదే పదే మీరు గుర్తుకు రావటం, ఎందుకు పదే పదే మీ లైఫ్లోకి రావాలనుకునటం, దేనికోసం? ద లవర్స్తో శ్రీమాత్రే నమః. సైలెంట్. ద లవర్స్తో తన విష్ చూసుకోండి. దారులు వెతుకుతున్నారని చెప్పాను కదా, ప్రో చేయాలనుకుంటున్నారు. టవర్ కూడా వచ్చేసేసి చాలా భయపడుతున్నారు. విపరీతంగా వాళ్ళ ఇంట్రోవర్ట్గా ఆలోచిస్తున్నారు. మీరు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో, మీరు స్టార్ట్ చేస్తే బాగుండు, మీరే ఒక క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండు, మీకు మీరే హాయ్ హలో మెసేజ్ చేస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది మీ లైఫ్లోకి రావడానికి. ఆ సిచ్యువేషన్ కాస్త సంకనాకి మొత్తానికి పోయింది కాబట్టేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి అందుకే రావాలనుకుంటున్నారు. ఓకేనా? ద లవర్స్, మనకు లవర్స్ అనేది చూడండి. ఓకేనా? ద లవర్స్తో మీ లైఫ్లోకి, ఎందుకంటే ఇది కార్మిక్ బాండ్ కాబట్టి మీరు ఎంత మొత్తుకున్నా ఎంత వద్దనుకున్నా అప్పుడే కలుస్తారు. ఒక 6 months అప్పుడే విడిపోతారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. ఇదే సైకిల్ కొంతమందికి ఇదే రిపీట్ అవుతుంటుంది. తన విష్, తన కోరిక అది మీతో ఉంటేనే. ఎందుకు దారులు వెతుకుతున్నారు? ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు, కానీ ఒక మెచ్యూర్డ్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, గ్రో చేయాలని పదే పదే యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ద లవర్స్తో ఎందుకంటే హార్ట్ బ్రేక్ అయింది. ఏదో ఉందని కోల్పోయారు, అక్కడ ఏమీ లేదు, గొడవలు పంచాయతీలు తప్ప అక్కడ ఏది లేదు. అందుకని చెప్పేసానని నైట్ ఆఫ్ వ్యాండ్స్తో మీకు ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఇక్కడ వచ్చేసేసింది. ఓకేనా? నైట్ ఆఫ్ వ్యాండ్స్తో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చూడండి, మనకు 2 of Cupsతో ఇలా ఒకరికొకరు అన్నట్టు ఉండాలనుకుంటున్నారు, గ్రో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, గ్రో చేయాలనుకుంటున్నారు. ఓకేనా? గ్రో చేయాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్తో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఉందనుకొని వెళ్ళారు, అక్కడ ఏమీ లేదు. మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఈ రిలేషన్ నాకు వద్దు అనుకొని ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, కోర్టు కేసు వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు డైవర్స్ అనేవి కావు. ఓకేనా? ఇక ఎండ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ చిగురించడానికి సిద్ధంగా ఉంది. నిన్న చేసిన వీడియోలో కూడా ఇది ఎండ్ అయిపోయింది అన్నది సబ్జెక్ట్ వస్తుంది. సో ఏంటి అని అంటే, ఎండ్ అయిపోలేదు, తన విష్, తన కోరిక అనేది మటుకు మీతోనే. 10 అని కింద అఫర్మేషన్ రాయండి. ఖచ్చితంగా యూనివర్స్కి మాత్రం గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ నేను కూడా చెప్పుకుంటున్నాను. ఓకేనా? ఏదైనా మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా మీకు దూరంగా ఉండుంటే, అది ఎండ్ అయిపోయింది ఇంకా మళ్ళీ మా లైఫ్లోకి రారు అని కానీ హోప్ కానీ వదిలేసుకుంటే అలా అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరే కానీ మీరు కోరుకున్నది గట్టిగా కోరుకున్నారు, యూనివర్స్ విన్నారు, మీ ప్రేర ఆలకించింది. కాబట్టి ఎందుకు పదే పదే విషయం అనేది కూడా నాకు కనపడుతుంది. ద స్టార్ డెఫినెట్గా చెప్తున్నాను, మీ విష్ నెరవేరబోతుంది. కింద 10 కింద అఫర్మేషన్ రాయండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని మాత్రం కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? మీకు ఎండ్ అయిపోయింది మా రిలేషన్, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మా పర్సన్ మా లైఫ్లోకి వస్తారని దయచేసి మీకు ఎంత మట్టుకు రెజనేట్ అవుతుందో కింద మాత్రం నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడ రాశులు మొత్తం రాశులు వచ్చేసాయి. ఓకే? వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటక, మీనం, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశులు, కుంభం, మిథున, తులారాశి. డెఫినెట్గా ఈ రాశులన్నీ మనకు వచ్చేసాయి. 10 అనే నెంబరు, 99 అనే నెంబరు, 7 అనే నెంబరు, 11 అనే నెంబరు, 55 అనే నెంబరు, ఓకే, 33 ఇలా అన్నీ డబల్ మనకు వచ్చేసాయి. ఓకే? 8 ఎండింగ్ దిశకు వచ్చేసేసింది మీది. ఒక్కసారి మనం ఏం చేద్దాం, ఒకసారి ఏం తెలిసినట్టుగా
ఓకేనా? ఏం చేసిన ఒకసారి అడుగుతాం. శ్రీమాత్రే నమః. చెప్పండి ఏంజల్స్, ఇది ఎండ్ అయిపోయిందా? స్టోరీ ఎండ్ అయిపోయింది, కాస్త మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకేనా? చూస్ ఏ న్యూ డైరెక్షన్, సక్సెస్, పర్ఫెక్ట్ టైమింగ్, అబండెన్స్. ఓకే, చూస్ ఏ న్యూ డైరెక్షన్. కొత్తగా ఆలోచించండి, కొత్తగా వెళ్ళండి. ఓకేనా? విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో సక్సెస్ రాబోతుంది. మీ రిలేషన్లో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఏదైనా నెంబర్ అనుకోండి. ఓకేనా? శ్రీమంతుడే నమః. 3 5 2 6 3 5 4 once again 3. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు ఎంత మటుకు రిజనేట్ అయితే అంత మటుకే తీసుకోండి. ఓకేనా? అంతేకాని ఇది నాదే, నా లైఫ్లోనే ఇలా ఉంది అని బలవంతంగా తీసుకోండి. 50-60% రిజనేట్ అవుతేనే మీది. జోడియాస్ అయితే అన్నీ వచ్చేసినాయి, నెంబర్స్ కూడా ఆల్మోస్ట్, లెటర్స్ కూడా అన్నీ వచ్చేసేసినట్టు. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, ఖచ్చితంగా ఇది ఎండ్ అయిపోయింది అనుకున్నది ఎండ్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. మీరే ఈ ప్రజెంట్ ఏ రిలేషన్లో ఉన్నా కూడా అది ఎండ్ అయిపోయి మీ ఓల్డ్ పర్సన్తో మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.